కాంగ్రెస్ నాయకులు సమారావు గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. సమారావు గారు నమస్కారం. నమస్తే అండి. సమారావు గారు, ఇవాల్టి ఈ సభని, ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని సింగిల్ లైన్గా చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు? పార్టీ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా రజత ఉత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా రైతులు, పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలో తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనేటువంటి ఆ భావన ప్రజల లోపల ఉన్నది. దానికి తోడు 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఎక్కడనో ఒకటి తప్పుడు వాగ్దానాలతోటి పొరపాటున ఓటేసినము, మోసపోయినాం అనేటువంటి బాధ ఇవాళ ప్రజల లోపల కనిపిస్తున్నది. అందుకే స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు, దాదాపు మేము అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బ్రహ్మాండంగా కార్యక్రమం ఇలా విజయవంతమైనది. కేసీఆర్ గారు ఏం చెప్తారు వినాలి. ఉద్యమ సమయంలో ఆయన చెప్పిన మాటలు కానీ, పరిపాలన పరంగా ఆయన అందించిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈనాటి సమావేశం బ్రహ్మాండంగా జరుగుతున్నది. మేమందరం కూడా పెద్ద ఎత్తున కలిసిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామాలలోకి వెళ్ళి స్వచ్ఛందంగా రైతులు ఎడ్లు బండ్లు లేకపోయినా కూడా ఇంత మండు టెండలో కూడా స్వయంగా ఎడ్ల బండ్లు కట్టుకొని ట్రాక్టర్లను ఒక జాతరకు పోయినట్టు, ఒక మేడారం జాతరకో లేకపోతే కొమ్మాల జాతరకో కోటంచ జాతరకో పోయినట్టు ప్రజలందరూ కూడా ప్రభా బండ్లు కట్టుకొని బయలుదేరి వస్తున్నటువంటి ఇది చూడడమే తప్ప ఎంత చెప్పినా కూడా తక్కువనే అవుతుంది. సార్, అయితే ఇదే సందర్భంలో ఒక మాటకు వద్దాం. విజువల్స్ కూడా మనం ప్లే చేస్తా ఉన్నాం. హలో సమారావు గారు, వినిపిస్తుందా? సమారావు గారు, ఒక మాట ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడే మొదలు పెట్టాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటూ. తనతో పాటు కొన్ని వందల మంది, వేల మంది తోడయ్యారు. కానీ ఆనాడు నిరాహార దీక్ష చేసినప్పటి కేసీఆర్కి ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందని, చేంజ్ ఉందని ఏమన్నా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? ఏమన్నా మార్పు వస్తుందని? ఎందుకంటే సంవత్సరంన్నర పాటు వెయిట్ చేశారు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడకుండా. ఇదే సభ వేదికగా చేసుకొని ఆయన ముందుకు వచ్చి మాట్లాడతారని అందరము ఎదురు చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారు మాట్లాడితే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కటండి, ఆ రోజు ఒక్కడుగా బయలుదేరినటువంటి ఉద్యమము ఒక్కడుగా, పదులుగా, వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు కదిలొచ్చిన తర్వాతనే ఉద్యమం అనేది సబ్బండ వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వంటలు వార్పులు చేయడమే కాకుండా